అనుకోని పరిణయం ఎపిసోడ్ 50. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైపాన్స్ ఇవ్వండి. అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. ఆరాధ్య కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి అభి పైకి విసురుతుంది. అభి వెంటనే దాన్ని క్యాచ్ పట్టుకుని, ఇదిగో నువ్విలా ఏదో ఒకటి నాపైకి విసిరావంటే అది నా తలకి తగలడం గ్యారంటీ. ఈసారి నిజంగానే గతం మర్చిపోతాను. కొంచెం నేను చెప్పేది విను ఆరాధ్య అని అభి ప్రేమగా అంటుంటే అస్సలు వినను. నువ్వు నన్ను చీట్ చేశావు అని ఆరాధ్య కోపంగా అంటూ పక్కనే ఉన్న మరొక ఫ్లవర్ వాస్ తీసుకోపోతుండగా వెంటనే అభి బెడ్ పై నుండి అటువైపుకి జంప్ చేసి ఒక్కసారిగా ఆరాధ్యని వెనుక నుండి పట్టుకుంటాడు. వదులు నన్ను అని ఆరాధ్య కోపంగా అంటుంటే, అమ్మో, నీ కోపం వస్తే రూమ్ అంతా ఇలా అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు. చూడు, 2 నిమిషాల్లో రూమ్ని ఎలా చేసేసావో అని అభి నవ్వుతూ అంటుంటే ఆరాధ్య కోపంగా తల వెనక్కి తిప్పి అభి వైపు చూస్తుంది. కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో అని అభి నవ్వుతూ వెంటనే ఆరాధ్యని ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి క్షణకాలంలో తనపైకి చేరతాడు. ఆరాధ్య రియాక్ట్ అయ్యేలోపే అభి ఆరాధ్య 2 చేతులని తన చేతులతో లాక్ చేసి ఆరాధ్యని పూర్తిగా పైకి లేవకుండా తనపైకి చేరి, ఇప్పుడు చెప్పు, ఇందాక నుండి చూస్తున్నాను, క్షణకాలంలో భద్రకాళి అవతారం చూపించావు. నీ కోపం వస్తే ఎదుటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అని అభి నవ్వుతూ అంటుంటే ఆరాధ్య మాత్రం ఇంకా కోపంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. మేడం గారికి నాపైన పీకల దాకా కోపం ఉంది అని అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోరా. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన రోజు దగ్గర నుండి ప్రతిరోజు నువ్వు నన్ను చాలా కేర్ చేస్తూ నాపై చాలా ప్రేమ చూపించావు. ఆ ప్రేమకి, ఆ కేరింగ్కి నీపైన నాకు తెలియకుండానే ప్రేమ పుట్టింది అని అనుకున్నాను. కానీ మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉంది అని నేను అస్సలు అనుకోలేదురా. ఒక విషయం చెప్పు, నాకు గతం గుర్తులేదు, కానీ నేను గతాన్ని మర్చిపోయినా కూడా నిన్ను ఎన్ని రోజులు దూరం పెట్టాను. మొదట నీపై సీరియస్ అయ్యాను, కానీ తర్వాత నిన్ను దూరం పెట్టగలిగానా? లేదు కదా. ఎందుకు? అప్పటికే నువ్వు నా మనసులోకి వచ్చేసావు కదా. నాకు తెలియకుండానే నేను ప్రాణంగా ప్రేమించాను ఆరాధ్య. ఆ విషయం నీకు చెప్పాలని ఆ రోజు కోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా. ఇంతలో ఆ వినయ్ నిన్ను కిడ్నాప్ చేయడం, అప్పటికే వాడిపైన చాలా కోపంలో ఉన్నాను. వాడు నిన్ను కిడ్నాప్ చేశాడు అని, వాడు నీతో తప్పుగా ప్రవర్తించాడు అనే కదా. తమ్ముడని కూడా చూడకుండా వాడిని షూట్ చేశాను అని అభి చెప్తుంటే ఆరాధ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. వినయ్ని షూట్ చేశారా అని ఆరాధ్య భయంగా అంటుంటే, అవును, నీ జోలికొచ్చాడనే కదా వాడిని షూట్ చేసింది. అప్పటికే నువ్వు స్పృహలో లేవు. ఒక పక్క సొంత తమ్ముడు ఇలా చేశాడు అన్న బాధ, కరెక్ట్ టైంకి నీ మెడలో తాళి కనిపించడం. ఆ టైంలో నా మైండ్ ఎలా ఉంటుంది చెప్పు ఆరాధ్య. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమ గురించి చెప్పాలి అని ఎదురు చూసిన క్షణం రాగానే తన మనసులో మాట చెప్పాలి అనుకున్న టైంలో ఆ అమ్మాయి మెడలో తాళిని చూసిన ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు? అసలు ఆ టైంలో నా మైండ్ ఏమీ పనిచేయలేదురా. నీ మెడలో తాళి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అంతకు మించి నేను ముందుకు వెళ్ళి ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను. నా మైండ్ మొత్తం ఒక చోట స్ట్రక్ అయిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయికి ముందే పెళ్ళైపోయింది అని. కానీ ఈ విషయం ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఎందుకు నా దగ్గర దాచింది అన్న బాధ. పెళ్ళైనా కూడా నేను ఏం చేసినా ఎందుకు నాతో క్లోజ్గా ఉంది అన్న ఆలోచన అన్నీ నా మైండ్ని ఆ టైంలో ఆలోచించుకోలేకుండా చేసేసాయి. నీకు పెళ్ళైనా కూడా నువ్వు ఎందుకు మా ఇంట్లో ఉంటున్నావు? ఎందుకు నాపై అంత ప్రేమ చూపిస్తున్నావు? నీ ప్రేమలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నాకు లోపం కనిపించలేదు. ఎందుకు నువ్వు నాతో అంత క్లోజ్గా ఉంటున్నావు? ఆ తాళికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇవేమీ నేను ఆ టైంలో ఆలోచించలేకపోయానురా. అందుకే ఆ క్షణం నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాకుండా
నా మాటలతో నీ మనసుని బాధ పెట్టాను. ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. నేనెప్పుడు ఏ అమ్మాయిని కూడా పట్టించుకోలేదు ఆరాధ్య. కానీ మా అమ్మ తర్వాత అంతే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయివి నువ్వు. నువ్వు నాకు దూరం అయిపోతావన్న బాధలో ఏదేదో మాట్లాడేశాను తప్ప నిన్ను అనుమానించలేదురా. ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు నేను నిన్ను అన్న మాటలకి నన్ను క్షమించు ఆరాధ్య. జీవితంలో మొట్టమొదటిసారి నీ విషయంలో నేను చేసిన తప్పు నీ గురించి తెలుసుకోకుండా నీపై నిందలు వేయడం. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాదు. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నిన్ను ఏ విషయంలో కూడా తప్పుగా అనుకోను. ఇప్పటికైనా ఈ కోపాన్ని తగ్గించుకుని నన్ను క్షమించు టెడ్డీ అని అభి చాలా ఎమోషనల్గా చెప్తుంటే ఆరాధ్య అభి మాటలు అలాగే వింటూ ఉంటుంది. ఇంక నీ మనసుని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదురా. నువ్వు ఆ రోజు ఫామ్ హౌస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు జరిగింది గుర్తుకొచ్చింది. నేను నీ విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో తెలుసుకున్నాను. నాకు గతం గుర్తుకొచ్చింది అని, నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణ అడగాలి అని నీ దగ్గరకొచ్చాను. కానీ నేను ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. ఆంటీని తీసుకుని వెళ్ళిపోతానన్న పాటే పాడుతున్నావు తప్ప నా మాట నువ్వు వింటావన్న హోప్ కూడా పోయింది. అందుకే ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. పోనీ నాకు హెల్త్ బాగోకపోతే నువ్వు నా దగ్గర ఉంటావు అనుకున్నాను. కానీ ఆ నెక్స్ట్ డేనే నువ్వు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావు. అందుకే నాకు కష్టం అయినా కూడా నీ దగ్గర గతం మర్చిపోయినట్టు నాటకం ఆడాను. చిన్న పిల్లాడిలాగా యాక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా? నీకోసం నేను అంత కష్టపడి నిన్నటి నుండి నాటకం ఆడుతుంటే నువ్వేమో ఇదిగో ఇలా నాపై రివెంజ్ ప్లాన్ చేశావు అని అభి ఆరాధ్య బుగ్గపై ముద్దు పెట్టుకుని నవ్వుతూ అంటుంటే ఆరాధ్య కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది. ఇదిగో నువ్వు ఇలాగే ఉన్నావంటే ఇప్పుడే ఇక్కడే మన ఫస్ట్ నైట్ అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. అసలే మనకి పెళ్ళయ్యి చాలా రోజులు అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ అవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అభి అల్లరిగా అంటుంటే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా అభి వైపు చూస్తుంది. అసలే రాత్రి కంప్లీట్ అవ్వాల్సింది కానీ అని అభి అల్లరిగా ఆరాధ్య వైపు చూస్తుంటే అభి చూపులకి ఆరాధ్య వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది. చెప్పండి అమ్మాయి గారు, నన్ను క్షమించారా లేదా? లేకపోతే నీ ఇష్టం. నేను ముట్టుకుంటే చాలు చక్కగా పువ్వులాగా ముడుచుకుపోతావు. ఎలాగో పెళ్లి కంప్లీట్ అయిపోయింది. ఇంక ఫస్ట్ నైట్ కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్దాం, ఏమంటావు అని అభి నవ్వుతూ అంటుంటే రాక్షసుడు కావాలని టార్చర్ చూపిస్తున్నాడు. నిన్నటి నుండి నా దగ్గర యాక్ట్ చేసావు కదా, చెప్తాను. ఈ ఆరాధ్య అంటే ఏంటో నీకు కూడా తెలియాలి కదా, తెలిసేలాగా చేస్తాను అని ఆరాధ్య మనసులో అనుకుంటూ అభి వైపు చూస్తూ ఇప్పుడేంటి, నేను దూరంగా వెళ్ళకూడదు అంతే కదా అని ఆరాధ్య కోపంగా అంటుంటే అవును మేడం గారు, మీరు నా నుండి దూరంగా వెళ్లకుండా నాతో పాటు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని అభి అనగానే అలాగే, ముందు నా పైనుండి లేవండి. నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఇంటికి వెళ్ళిన తర్వాత అంకుల్తో మాట్లాడి మన పెళ్ళికి ముహూర్తం పెట్టించండి, తర్వాత చెప్తాను అని ఆరాధ్య అనేసరికి నిజంగానే టెడ్డీ అని అభి ఆశ్చర్యంగా అంటాడు. ఈ ఆరాధ్య ఒకసారి దేశం తీసుకుందంటే అది అస్సలు మార్చుకోదు. చెప్పాను కదా, మిమ్మల్ని క్షమించానో లేదో అది తర్వాత. నేను మీకు దూరంగా వెళ్ళడం లేదు. మీకు నాకు మధ్య పెళ్ళి ఎలా జరిగిందో మీకు ఆల్రెడీ తెలిసింది కదా. కానీ నాకు మా అమ్మ సమక్షంలో, అందరి సమక్షంలో నా పెళ్ళి జరగాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు ఈ ఫస్ట్ నైట్ అవి ఇవి అని నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఆరాధ్య చిరుకోపంగా అంటుంటే హమ్మయ్య, మొత్తానికి అమ్మాయి గారు మనసు మారింది. నువ్వు నాకు దూరంగా వెళ్లకుండా ఉంటే అదే చాలరా. ఇప్పుడే ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీతో మాట్లాడి మన పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. మన పెళ్ళైన తర్వాత నీ ఇష్టంతోనే నీకు దగ్గరవుతాను తప్ప నేను నా లిమిట్ని క్రాస్ చేయను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అభి నవ్వుతూ ఆరాధ్య నుదుటిన ముద్దు పెట్టుకునేసరికి హ్యాపీ కదా,
ఇంక నా పైనుండి లేవండి. ఇందాక నుండి మీ వెయిట్ నేను క్యారీ చేయలేకపోతున్నాను అని ఆరాధ్య చిన్నగా అంటుంటే, హలో మేడం, నేను పూర్తిగా నా వెయిట్ని నీపైన ఉంచలేదు. అలా ఉంచితే ఇంతసేపు నువ్వు ఇంత రిలీఫ్గా మాట్లాడేదానివి కాదు. నా వెయిట్ నువ్వు క్యారీ చేయలేవని నాకు తెలియదా అని అభి ఒక్కసారిగా టర్న్ అయ్యి ఆరాధ్యని తనపైకి తెచ్చుకునేసరికి, ఇదిగో ఇవే వద్దు అని చెప్తున్నాను. తమను స్టార్ట్ చేశారు అంటే అక్కడితో ఆగరు. నిన్న నైటు చూశాను కదా, అమ్మో నన్ను వదలండి అని ఆరాధ్య లేవబోతుంటే, ఇంత హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఒక చిన్న ముద్దు పెట్టుకుని వదిలేస్తాలే అని అభి ఆరాధ్య నుండి మరొక మాట రాకముందే వెంటనే ఆరాధ్య పెదవులని అందుకుని చాలా ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. ముందు ఆరాధ్య అటు ఇటు కదులుతుంది, కానీ కొన్ని క్షణాల తర్వాత తను నార్మల్ అయిపోతుంది. అభిని వదిలేసి వెళ్ళిపోవాలి అన్న బాధ ఇప్పటి వరకు తన మనసులో ఉండటం వల్ల తన మనసు కూడా ప్రశాంతంగా లేదు. కానీ ఇప్పుడు తన మనసులోని బాధని ఎవరో తీసేసినట్టు ఆరాధ్య మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగానే ఆ టైంలో అభి బాధలో కోపంలో తనతో అలా మాట్లాడాడు అని ఆరాధ్యకి అర్థమవుతుంది. కానీ ఆరాధ్య కొంచెం అభి దగ్గర బెట్టు చేయాలి అని అలా అభితో కోపంగా ఉన్నట్టు నటిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత అభి ఆరాధ్యాన్ని వదిలి, అమ్మయ్య ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది, వెంటనే ఇంటికి స్టార్ట్ అవుదాం అని అభి ఆరాధ్యని వెంటనే బెడ్ పై నుండి లేపి నుంచోపెట్టి తన చేతిని పట్టుకుని బయటికి నడుస్తాడు. ఆరాధ్య అభి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. నా దగ్గర నాటకం ఆడావని ముందు చాలా కోపం వచ్చింది అభి, కానీ నువ్వొక బిజినెస్ మ్యాన్వి, నిన్ను చూస్తేనే అందరూ భయపడతారు. అలాంటిది నా కోసం నువ్వు నిన్నటి నుండి నా దగ్గర నటించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అన్నింటినీ పక్కన పెట్టి నేను దూరంగా వెళ్ళిపోతానేమోనని భయపడి గతం మర్చిపోయినట్టు నా దగ్గర నటించావు. అది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇక్కడే అర్థమవుతుంది నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావని. చాలా హ్యాపీగా ఉంది అభి అని ఆరాధ్య మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆరాధ్యని అభి తీసుకుని వస్తూ ఉండడం చూసి వెంటనే కార్తీక్ లేచి, ఏమైందిరా, ఆరాధ్య నార్మల్ అయ్యిందా అని కంగారుగా అంటుంటే ఆరాధ్య కోపంగా కార్తీక్ వైపు చూస్తూ, నువ్వు కూడా నన్ను చీట్ చేస్తావు కదా అని అంటుంటే, అమ్మా తల్లి, ఇదిగో వీడు సడన్గా గతం మర్చిపోయినట్టు నాటకం ఆడతాడని నాకు తెలీదు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక వాడు వేసిన ప్లాన్లో నేను కూడా చిక్కుకొని ఇదిగో నీ దగ్గర ఈ క్షణం ఇలా తప్పు చేసిన వాడిలాగా నుంచోవాల్సి వచ్చింది. ఏది జరిగినా నేను కూడా నిజాన్ని నీ దగ్గర దాచాను కాబట్టి ఐఎమ్ సారీ ఆరాధ్య అని కార్తీక్ అంటుంటే, అన్నీ గుర్తుపెట్టుకుంటాను, సరే ఇంకా వెళ్దాం అని ఆరాధ్య అనగానే, అభి ఆరాధ్య మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. నిజానికి అది చెప్పాలని ఇక్కడికి వచ్చాను, బట్ ఇక్కడ ఏదేదో జరిగిపోయింది అని కార్తీక్ అంటుంటే, అవునరా, వచ్చిన దగ్గర నుండి ఏదో చెప్పాలని అంటున్నావు, ఇప్పటికైనా చెప్పు బాబు, మళ్ళీ ఏం బాంబు పేల్చడానికి వచ్చావు అని అభి అడుగుతుంటే, నీకు కాదులేరా, ఆరాధ్యకి గుడ్ న్యూస్ అని కార్తీక్ ఆరాధ్య వైపు చూస్తూ, ఆరాధ్య ఆంటీ కోమాలో నుండి బయటకొచ్చారు అని చెప్పగానే ఆరాధ్య ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది. అభి కూడా ముందు షాక్ అవుతాడు. తర్వాత కార్తీక్ వైపు చూస్తూ, నిజంగానా కార్తీక్ అని అడుగుతుంటే, అవునరా, నిన్న నైటు ఆంటీ కోమాలో నుండి బయటకొచ్చారు. ఈ విషయం చెప్దామని నిన్న నైట్ కాల్ చేశాను, కానీ నువ్వు అటెండ్ చేయలేదు. ఆరాధ్యకి చెప్పాలని అనుకున్నాను, మళ్ళీ ఇక్కడ నువ్వు నాటకం ఆడుతున్నావు, ఏం జరుగుతుందో ఏంటో అని భయపడి ఇప్పటి వరకు దాయాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ ఆరాధ్య అని కార్తీక్ అంటుంటే, నువ్వు చెప్పేది నిజమా కార్తీక్? అమ్మ కోమాలో నుండి బయటకొచ్చిందా, నన్ను అడిగిందా అని ఆరాధ్య చాలా సంతోషంగా అంటుంటే, అవును ఆరాధ్య, ఆంటీ నిన్ను చూడాలని అడిగారు. నేనే మీరు ప్రాజెక్ట్ వర్క్ మీద ఢిల్లీ వెళ్ళారని చెప్పాను, కానీ ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, వెళ్దాం అని కార్తీక్ చెప్పగానే, నాకు ఇప్పుడే అమ్మని చూడాలనుంది, ప్లీజ్ త్వరగా వెళ్దాం రండి అని ఆరాధ్య పరుగున అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్తుంది. అభి చిన్నగా నవ్వుతూ,
ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇంత లేటుగా చెప్తావారా ఇడియట్. ఆరాధ్య కళ్ళలో హ్యాపీనెస్ చూసావా? ఆరాధ్య హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. ఇంకా మన లైఫ్లో అన్ని మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది. త్వరగా వెళ్దాం పద అని అభి కార్తిక్ని ఆరాధ్యని తీసుకుని కార్తిక్ ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆరాధ్య కార్తిక్ ఇంటికి వెళ్ళగానే కారు ఆగడం ఆలస్యం. వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని స్పీడ్గా స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది. వెనుక నుండి అభి అరుస్తూ ఉంటాడు, ఆరాధ్య స్లోగా వెళ్ళు అని. కానీ ఆరాధ్య చాలా స్పీడ్గా పైకి వెళ్ళి స్పీడ్గా తన రూమ్లోకి అడుగు పెడుతుంది. ప్రియ తన తల్లికి అప్పుడే ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది. సడన్గా రూమ్లోకి వచ్చిన ఆరాధ్యాన్ని చూసిన అంజలి గారు ప్రియ ఒక క్షణం షాక్ అవుతాడు. ఆరాధ్య మాత్రం అలాగే తన తల్లి వైపు చూస్తూ ఉండిపోతుంది. చాలా కాలం తర్వాత తన తల్లి అలా లేచి కూర్చుని ఉండటం ఆరాధ్య ఇంకా నమ్మలేకపోతుంది. అంజలి గారు ఆరాధ్యాన్ని చూసి, అమ్మ ఆరాధ్య వచ్చేసావా అని చాలా సంతోషంగా తన 2 చేతులని ముందుకు చాపగానే ఆరాధ్య పరుగున తన తల్లి దగ్గరికి వెళ్ళి తన తల్లిని గట్టిగా హత్తుకుంటుంది. అమ్మ నువ్వు కోమాల నుండి బయటకొచ్చావా? నిజంగానా అని ఆరాధ్య తన తల్లిని హక్ చేసుకుని ఏడుస్తూ మాట్లాడుతుంటే, అవునరా, నా కోసం ఎంతలా ఆరాటపడ్డావు. ప్రతి క్షణం నువ్వు కాచిన కన్నీళ్లు ఈ తల్లి ఎప్పటికీ మర్చిపోలేదురా అని అంజలి గారు ఆరాధ్య తలపై చేతిని వేసి చిన్నగా నిమురుతూ అంటుంటే, తన తల్లి తనతో మాట్లాడుతుంటే ఆరాధ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతలో కార్తిక్ అభి ఇద్దరు కూడా రూమ్లోకి వస్తారు. నువ్వు నార్మల్ అయిపోయావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ హ్యాపీనెస్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు నార్మల్ అయిపోయావు అని ఆరాధ్య అంజలి గారికి దూరం జరిగి నవ్వుతూ అంటుంటే అంజలి గారు చిన్నగా నవ్వుతూ ఆరాధ్య నుదుటిన ముద్దు పెట్టుకుంటారు. వెంటనే ఆరాధ్య వెనక్కి తిరిగి స్పీడ్గా అభి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది. అభి, అమ్మ నార్మల్ అయిపోయింది. అమ్మ కోమాల నుండి బయటకొచ్చింది. ఒకప్పట్లాగా నాతో మాట్లాడుతుంది, నన్ను గుర్తుపడుతుంది అని ఆరాధ్య చాలా సంతోషంగా చెప్తుంటే అభి నవ్వుతూ ఆరాధ్యని దగ్గరికి తీసుకుంటాడు. ఆరాధ్య కూడా అభిని హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. అంజలి గారి చూపు అభిపై పడుతుంది. చాలా కాలం తర్వాత అభిని చూస్తున్న అంజలి గారు కొన్ని క్షణాలు అభి వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు. ప్రియ నవ్వుతూ అందరి వైపు చూస్తూ ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఆరాధ్య వెంటనే అభికి దూరం జరిగి అంజలి గారి వైపు చూస్తూ అభి చేతిని పట్టుకుని అంజలి గారి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అమ్మ తనెవరో నీకు తెలియదు కదా, తను అని ఆరాధ్య అంటుంటే, అభి బాబు నాకెందుకు తెలియదు అని అంజలి గారు చిన్నగా నవ్వగానే అభి ఆశ్చర్యంగా అంజలి గారి వైపు చూస్తాడు. అంజలి గారు అభిని తన పక్కన కూర్చోమని సైగ చేయగానే అభి వెళ్ళి అంజలి గారి పక్కన కూర్చుంటాడు. అంజలి గారు అభి 2 చెంపలపై తన చేతులని వేసి, ఎలా ఉన్నావు అభి బాబు అని అడుగుతుంటే, నేను బాగున్నానాంటీ, ఇప్పుడు మీకెలా ఉంది, అంతా ఓకేనా అని అభి నార్మల్గా అడుగుతాడు. నేను చాలా బాగున్నాను అభి బాబు, మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అంజలి గారు చిన్నగా నవ్వుతూ అంటుంటే అందరూ అంజలి గారి వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు. అభి అంజలి గారి వైపు చూస్తూ, ఆంటీ మీరు నేను ఇంతకుముందు కలిసామా? నాకు కూడా మిమ్మల్ని చూసినప్పుడు అనిపించింది మిమ్మల్ని ఎక్కడో కలిశాను అని, కానీ గుర్తుకు రావడం లేదు అని అభి చిన్నగా అంటుంటే అంజలి గారు నవ్వుతూ, నీకు యాక్సిడెంట్ అయ్యే రోజు మనం టెంపుల్లో కలిసాము, మర్చిపోయావా అభి అని అంజలి గారు అనగానే అందరూ ఆశ్చర్యంగా అంజలి గారి వైపు చూస్తారు. అమ్మ నీకు అభి ముందే తెలుసా? తనకి యాక్సిడెంట్ అయిన రోజు నువ్వు అభిని కలిసావా అని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంటే, అవునారాధ్య, ఆ రోజే నేను మొట్టమొదటిసారి అభి బాబుని చూశాను. కానీ అని అంజలి గారు మౌనంగా ఉండేసరికి, ఏమైందంటే ఎందుకు డల్ అయ్యారు అని అభి అర్థం కాక అడుగుతారు. అంజలి గారు చిన్నగా నవ్వుతూ, ఏమీ లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బాబు. కానీ నీకు నిజం తెలిసిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు కూడా ఈ నిజాన్ని నీ దగ్గర దాస్తే నిన్ను చూస్తూ చూస్తూ ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుంది. ఆ రోజు నీకు యాక్సిడెంట్ ఎలా అయిందో
నీకు తెలుసా అభిబాబు అని అంజలి గారు అంటుంటే అంజలి గారి మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆంటీ ఏం మాట్లాడుతున్నారు? నా దగ్గర మీరు నిజాన్ని దాస్తున్నారా? నా యాక్సిడెంట్ ఎలా అయిందో మీకు తెలుసా? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని అభి అయోమయంగా అంటుంటే, ఆ రోజు నీ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసా అభిబాబు. ప్లాన్ ప్రకారం నీకు యాక్సిడెంట్ అయ్యేటట్టు చేశారు అని అంజలి గారి కోపంగా చెప్పేసరికి అందరూ అంజలి గారి మాటలకి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. కొన్ని క్షణాల తర్వాత ఆరాధ్య తన తల్లి చేతుల్ని పట్టుకుని, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అభి యాక్సిడెంట్ ఎవరో ప్లాన్ ప్రకారం చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని ఆరాధ్య భయంగా అంటుంటే, అవును ఆరాధ్య, అభి యాక్సిడెంట్ అనేది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అభి ప్రాణాలు తీయాలని చూశారు అని అంజలి గారు చాలా కోపంగా చెప్పేసరికి అంజలి గారి మాటలకి అభి షాక్గా లేచి నుంచుంటాడు. మరి అసలు ఆ రోజు ఏం జరిగింది? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అభికి యాక్సిడెంట్ ఎవరు చేయించారు, ఇంకా అభి తెలుసుకోవాల్సిన నిజమేంటి, అంజలి గారికి తెలిసిన నిజాలేంటి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.